వెల్కమ్ టు సుమంట వినయ్. నేమ్ సుమంట వినాక్. చాలామంది అంటే న్యూమరాలజీ ప్రకారం ఏంజిల్ నెంబర్స్ ఏ విధంగా ఉంటే మన పేరులో ఉన్నా కూడా ఎలాంటి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అండ్ ఏ విధంగా ఉంటే మనకు కలిసి వస్తాయి అనుకునేటువంటి వాళ్ళు వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకున్నాం. నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. 4444 లేదంటే 444 ఇది ఏంజిల్ నెంబర్ కనుకుంటే లైఫ్ స్టైల్ అసలు ఎలా ఉంటుంది నాన్న? చాలా మందికి వాళ్ళు వెళ్ళే దారిలో కొన్ని అడ్డంకులు, జాబ్లో ప్రమోషన్స్ రాకపోవడం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, సో ఆర్థిక ఇబ్బందులు ఇలాంటి ఉన్నప్పుడు మనకు 444 లేదా 4444 నంబర్ కనబడుతుంటే సో మనం ఒకటి అనుకుంటాం, నేను జాబ్లోనే వెళ్తాను అంటే ఈ 444 నంబర్ కనబడితే నువ్వు వెళ్ళే దారి కరెక్ట్. సో నేను మీ వెనకే ఉన్నాను, మీకు దారి చూపిస్తాను, మీకు అండగా ఉంటాను, మిమ్మల్ని గెలిపిస్తాను అని అర్థం. సో 444 కానీ 4444 కనబడితే యు ఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ వే అండ్ ఏంజల్స్ ఆర్ విత్ యూ. సో దేవుడు ప్రతిసారి మనతో కమ్యూనికేట్ కాకుండా సో ఏంజల్స్ని, దేవదూతల్ని మనతో కమ్యూనికేషన్ కోసం పంపిస్తారు. సో మనకు కమ్యూనికేట్ చేసిన తర్వాత మళ్ళీ గాడ్కి కమ్యూనికేట్ చేస్తారు. సో మనము ఏంజల్స్ని ఎంత బాగా మనం రిసీవ్ చేసుకోగలమో దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బై పాజిటివ్ థింకింగ్. సో వాట్ యు థింక్ హియర్ విల్ హ్యాపన్ దేర్. ఇక్కడ డిప్రెషన్ ఉందంటే డిప్రెషన్ వస్తుంటుంది, హ్యాపీ మూడ్, పాజిటివ్ మూడ్. అండ్ ఇప్పుడు మనం అప్పు అంటే అప్పులే కనబడతాయి. అప్పు తీర్చేసాను అని ఫీల్ అవ్వాలి, జాబ్లో ప్రమోషన్ వచ్చిందని ఫీల్ అవ్వాలి. అప్పుడు మనకు అది నిజంగానే అవి. అండ్ ఐ ఫెల్ట్ సో మెనీ టైమ్స్ అండి, నేను కూడా ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ అండ్ మీతో చేరాక ఇంకా పాజిటివ్ థింకింగ్గా ఎక్కువైంది. ఆ పాజిటివ్ థింకింగ్లో నేను ఏదైతే అనుకుంటానో 100% అవి జరుగుతున్నాయి. దీస్ ఆర్ వెరీ వెరీ ట్రూ ఫ్యాక్ట్స్ అండి. 4 అనేది ఒక కాలు మీద కాలేసుకున్న సంఖ్య, అంటే కాలు మీద కాలేసుకున్న లెటరు 4. సో 4 అనేది కుబేర సంఖ్య. కుబేరుడు అంటే ఎలా ఉంటాడు? ధనం స్వామికే అప్పిచ్చిన ఆయన కుబేరుడు, వెంకటేశ్వర స్వామికే అప్పిచ్చిన ఆయన. సో డబ్బులు ఇచ్చేవాడు 4 అంటే. 4 ఈస్ గివింగ్ మనీ, అంటే మనకు కావాల్సిన సంప ఇవ్వడానికి 4 ఈస్ రెడీ. సో 4 అనేవాడు ఎవరు అంటే నిజాయితీ పరుడు, కష్టపడే వ్యక్తి, క్రమశిక్షణ వ్యక్తి 4 వాడు. సో వీళ్ళకి 4 వాళ్ళకి ఏంజల్ నెంబర్స్ కనపడుతున్నాయి అంటే దే ఆర్ బ్లెస్డ్ విత్ మనీ మనీ మనీ. సో 444 ఈజ్ ఈక్వల్ టు 12 ఈజ్ ఈక్వల్ టు 3. 3 అంటే జూపిటర్, దేవతల గురువు. 3 ఈజ్ ఫర్ ఎక్స్పాన్షన్, అంటే 444 అంటే 12 3. 3 ఈజ్ ఎక్స్పాన్షన్, గ్రోత్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ బృహస్పతి, జూపిటర్. అదే 4444 అయితే 7. సృష్టిలో ఇంతకన్నా పవిత్రమైన నంబర్ లేదు నాన్న 7 కన్నా. అంటే ప్రపంచం నడిచేదే 7 మీద. వారంలో 7 రోజులు, పెళ్లిలో 7 అడుగులు, వర్షం పడితే 7 రంగులు, సప్త స్వరాలు, సప్త ఋషులు, రథసప్తమి, పెళ్లిలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు, సప్త సముద్రాలు. సో అందుకే అమెరికా నంబర్ కూడా 7 లెటర్స్, AMERICA. సో ఆల్ టాప్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ అండి, ఇన్ఫోసిస్, కజారియా, హెవెల్స్, కోల్గేట్, క్లోజప్, థమ్సప్, హెవెల్స్, నాకు తెలిసి అన్ని కంపెనీ, రెనాల్ట్, అన్నీ కూడా 7 లెటర్స్. 7 అంటే స్ట్రెంగ్త్, 7 అంటే నమ్మకం, 7 అంటే తెలివి. 7 సముద్రాలు దాటే తెలివి, దాటితే ఏమవుతుంది? డబ్బులు తెచ్చుకుంటాం. సో ఈ 4444 ఇండికేట్స్ క్రాసింగ్ ద ఓషన్స్ విత్ అబండెంట్ ఆఫ్ మనీ, విత్ హైయెస్ట్ స్పిరిచువాలిటీ లెవెల్ అండ్ కనెక్టింగ్ విత్ గాడ్. సో మనకు 444 కనబడుతుందంటే మనం అపర కుబేరులు అవ్వబోతున్నాము, డబ్బుకి లోటు లేదు. సో ఈ ఒక చిన్న టెక్నిక్ చెప్తాను సార్. సో మనము ఈ 4444 నంబర్ని అరచేతిలో కానీ, అంటే స్నానం చేసిన తర్వాత మామూలుగా మనం అక్కడ పెట్టుకుంటాం, రబ్ అయిపోయే ఛాన్స్ ఉంది. స్నానం అయిపోయిన తర్వాత గ్రీన్ పెన్తో ఇక్కడ పామ్లో కానీ ఇక్కడ హ్యాండ్లో ఫోర్ ఆర్మ్లో కానీ 4444 నంబర్ రాసుకొని డైలీ 25 టైమ్స్ ఈ నంబర్ని చూసుకుంటూ విత్ ఓపెన్ ఐస్ అఫర్మేషన్, అంటే అప్పు ఉంది డబ్బు కావాలని కాదు, అప్పు తీరిపోయింది, కావాల్సిన డబ్బులు వచ్చింది, కారు కొన్నాము, ఇల్లు కొన్నాము, అంటే మనకి ఏది కావాలో అది అఫర్మేషన్. ప్రేమ కావాలంటే నాకు నా లవ్ సక్సెస్ కావాలి, యూనివర్స్కి థ్యాంక్స్. సో 25 టైమ్స్ మార్నింగ్ పూట అమృత గడియల్లో బ్రహ్మముహూర్తాన, సో 4 to 5:30 లోపల చాంటింగ్ చేయగలిగితే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ పవర్ అండ్ లింక్ విత్ 444 ఏర్పడుతుంది. అంటే మనం
ఆ ఏంజల్స్తో కనెక్ట్ అయిపోతాం. అవును. ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో అంటే పాజిటివ్ మైండ్తో చేయాలి. వస్తుందో రాదో డబ్బు ఆ థింకింగ్ లేదు. చాలా పాజిటివ్ మైండ్తో మనము చేసే ఈ ప్రేయర్. సరేనా, మనం గుడికి వెళ్తాము, కళ్ళు మూసుకుని దండం పెట్టలేదు, ఇంట్లో కూడా కష్టం వచ్చినప్పుడు దండం పెట్టుకొని స్వామి నాకు హెల్ప్ చేయి, ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. మన ప్రేయర్స్ని గాడ్ వింటున్నాడు. సో ఈ ప్రేయర్ 4444 నంబర్ రాసుకొని 25 టైమ్స్ ఒక అఫర్మేషన్ చాంట్ చేసుకున్నాడు. అబండెంట్ ఆఫ్ మనీ, నా అప్పులు 25 డేస్ సార్, 25 టైమ్స్ డైలీ 25 డేస్ చేస్తే ఆ 7వ నంబర్ అనేది మనల్ని అన్ని కష్టాలను దాటిస్తుంది. అంటే 7 అనేది 7 కొండల వాడు, బిస్మిల్లా, 25 పుట్టాడు జీసస్, ముగ్గురు దేవుళ్ళు మనల్ని బ్లెస్ చేసే నంబర్ 7. సో అందుకే పెద్ద పెద్ద స్టార్స్ అంతా కూడా 7 లెటర్స్లో ఉంటారు. పెద్ద పెద్ద కంట్రీస్ 7 లెటర్లో ఉంటాయి. జర్మనీ 7 లెటర్స్, అట్లాంటా 7 లెటర్స్, చికాగో 7 లెటర్స్. ఫర్ నేమ్, ఫేమ్ అండ్ మనీ, నా పేరు కూడా 7 లెటర్, కిరణ్ ఇస్ 7 లెటర్స్. 7 అంటే మనీ. సో నేమ్, ఫేమ్, 4444 = 7. సో ప్రతి ఒక్కరికి డబ్బు అవసరము. ఇట్స్ అ సూపర్ పవర్ ఇస్ మనీ. సో ఈ మనీ సాధించడానికి నేను చెప్పిన టెక్నిక్ చేయండి, అదృష్టవంతులు కండి. కింద కామెంట్లో పెట్టండి, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 868886880688, 8688068888. 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakh సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TAMANNAAH, అమీర్ ఖాన్, AAMIRKHAN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్లో ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అట్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి. బోయపాడు శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకి ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ని గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి.
గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBBS. సో చూసారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఆ కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్. అయితే సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.